సెలవుపై వచ్చి ప్రాణాలు కోల్పోయిన భారత సైనికాధికారి ఉమర్ ఫయాజ్ ను ఉగ్రవాదులు అతి కిరాతకంగా హతమార్చారని సైనిక వర్గాలు పేర్కొన్నాయి. తుపాకీ వెనుక భాగంతో ఉమర్ ను అతి దారుణంగా కొట్టిన గాయాలను గుర్తించారు. ఆయన దవడ భాగం చాలా వరకు దెబ్బతినిందని సైనిక వర్గాలు వెల్లడించాయి. తీవ్రంగా కొట్టి కిరాతకంగా కాల్చి చంపినట్లు ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. 5 నెలల క్రితం విధుల్లో చేరిన ఉమర్ తొలిసారి సెలవుపై వచ్చి ఉగ్రవాదులకు చిక్కి ప్రాణాలు కోల్పోయాడు. ఆర్మీ అధికారిగా పనిచేస్తున్న ఉమర్ ఫయాజ్ తన మరదలి వివాహానికి హాజరయ్యేందుకు సెలవుపై కాశ్మీర్ వచ్చాడు. పెళ్లిలో ఉండగానే సాయుధులైన ఉగ్రవాదులు అతన్ని అపహరించుకుపోయారు. ఆ తరువాత అతి కిరాతకంగా కాల్చి చంపారు. అతన్ని అపహరించి తీసుకువెళ్లేప్పుడు ఆర్మీకి గాని పోలీసులకు గాని ఈ విషయం చెబితే తీవ్ర పరిణామాలు తప్పవని ఉగ్రవాదులు హెచ్చరించారు. దీంతో కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లలేదు. ఆ తర్వాత ఉమర్ ఫయాజ్ మృతదేహం ఊరి చివరన పడి ఉండటాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ విషయాన్ని ఆర్మీ సీరియస్ గా తీసుకుంది. ఇది పిరికి పంద చర్యగా అభివర్ణించింది. పాకిస్తాన్ కు బుద్ధి రావడం లేదు. భారత సైన్యం చావు దెబ్బ కొడుతున్నా సిగ్గు రావడం లేదు. ఎల్ఓసి వెంబడి రెచ్చిపోతూ ఇండియన్ ఆర్మీని రెచ్చగొడుతూనే ఉంది. తాజాగా కాశ్మీర్లోని నౌషెరా సెక్టార్లో మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. బీఎస్ఎఫ్ పోస్టులు సరిహద్దు గ్రామాలపై కాల్పులు జరిపింది. పాక్ బలగాల కాల్పుల్లో ఓ స్థానిక మహిళ చనిపోయింది. పలువురు జవాన్లకు గాయాలయ్యాయి. ఎల్ఓసి వెంబడి కాసేపు కాల్పులు జరుపుతూ కాసేపు ఆపుతూ దాడులు చేస్తోంది. 120mm మోటార్ షెల్స్ తో విరుచుకుపడుతోంది. అయితే పాక్ బలగాలను ధీటుగా ఎదుర్కొంటోంది ఇండియన్ ఆర్మీ. ఎదురు కాల్పులు జరుపుతూ పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెబుతూ ఉన్నారు మన జవాన్లు. సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురై 6 నెలలు జైలు శిక్ష జస్టిస్ కర్ణన్ కోసం వేట కొనసాగుతోంది. ఆయన కోసం కోల్కతా, తమిళనాడు పోలీసులు చెన్నైలో కాపు కాశారు. ఏపీలోని శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు చేయించుకునేందుకు వెళ్లాడని భావించిన పోలీసులు అక్కడ కూడా గంటల కొద్దీ పడి కాపులు కాశారు. అయినా ఆయన ఆచూకీ లభించలేదు. అయితే జస్టిస్ కర్ణన్ దేశ సరిహద్దులు దాటి వెళ్లి ఉండవచ్చని భావిస్తూ ఉన్నారు. బంగ్లాదేశ్, నేపాల్ దేశాలకు వెళ్లే అవకాశం ఉందని అనుమానిస్తూ ఉన్నారు. దీనిపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. అయితే ఆయన చెన్నైని విడిచి ఎక్కడికి వెళ్లలేదని ఆయన తరపు న్యాయవాదులు అంటున్నారు. ఇలా ఉండగా తనకు విధించిన శిక్షను పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టులో జస్టిస్ కర్ణన్ ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఒక అడుగు దిగొచ్చినట్టు కనిపిస్తోంది. గతంలో సుప్రీంకోర్టు జడ్జిలపై అవినీతి ఆరోపణలు చేసిన జస్టిస్ కర్ణన్ కు సుప్రీం ధర్మాసనం మార్చి 17న కోర్టు ధిక్కార నేరం కింద బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆ తర్వాత మే 1న ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని, న్యాయ సంబంధమైన విధులు నిర్వహించేందుకు కుదరదని సుప్రీంకోర్టు ప్రధాన బెంచ్ కర్ణన్ను ఆదేశించింది. ఆయనకు మానసిక వైద్య పరీక్షలు నిర్వహించాలంటూ ఆదేశించింది. ఈ ఆదేశాలను వెనక్కు తీసుకోవాలని కర్ణన్ కోరినా సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో మానసిక వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఆయన తిరస్కరించారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించడంతో ఆయనకు జైలు శిక్ష ఖరారు చేసింది సుప్రీంకోర్టు. దీంతో ఆయన కోల్కతా విడిచిపెట్టి చెన్నై వెళ్లిపోయారు. ట్రిపుల్ తలాక్ పై రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు మొదలయ్యాయి. ట్రిపుల్ తలాక్ విధానం రాజ్యాంగ విరుద్ధమని, ఈ విధానం తమ సామాజిక వర్గంలో విపరీతంగా పెరిగిపోతోందని 5 ముస్లిం మహిళలతో సహా మొత్తం 7 పిటిషన్లు దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ కేహార్ నేతృత్వంలోని 5 సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇరు పక్షాల వాదనలు విని ఈ విషయంపై తీర్పుని ప్రకటించనుంది. సున్నితమైన తలాక్ అంశాన్ని త్వరితగతిలో పరిష్కరించేందుకు వేసవి సెలవుల్లో కూడా ఈ కేసుకు సంబంధించిన వాదనలు వినాలని నిర్ణయించింది. శని, ఆదివారాల్లో కూడా న్యాయస్థానం పనిచేయనుంది.
పుదుచ్చేరిలో ఘోరం జరిగింది. శ్వేతన్ అనే యువకుడిని అత్యంత దారుణంగా హతమార్చారు ప్రత్యర్థులు. మొండెం నుండి తలను వేరు చేశారు. అంతేకాదు ఆ యువకుడి తలను తీసుకెళ్లి నేరుగా పోలీస్ స్టేషన్లో విసిరేశారు. ఇద్దరు యువకులు బైక్ పై వచ్చి పిఎస్ ప్రాంగణంలోకి విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రెడ్డి చావడి దగ్గర ఈ ఘటన జరిగింది. పిఎస్లో యువకుడి తలను విసిరేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. పాత కక్షలతోనే యువకుడిని హత్య చేసినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతుడు కాల్ డేటా, సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఏకంగా పిఎస్లోనే తలను విసిరేయటంతో కేసును సవాల్గా తీసుకున్నారు పోలీసులు. హంతకుల కోసం గాలిస్తూ ఉన్నారు. రాజస్థాన్లోని భరత్పూర్లో ఘోరం జరిగింది. పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లి వేడుకలతో కళకళలాడాల్సిన మంటపంలో మృత్యువు నానా బీభత్సం సృష్టించింది. ఈ దుర్ఘటనలో 25 మంది చనిపోగా 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భారీ వర్షం కారణంగానే గోడ కూలిపోయిందని పోలీసులు చెబుతున్నారు. భరత్పూర్లోని ఓ ఇంటిలో పెళ్లి వేడుక మొదలైంది. అందరూ పెళ్లి వేడుకల్లో మునిగిపోయారు. ఇంతలో భారీ వర్షం కురవడంతో బంధువులంతా గోడ పక్కన నిలబడ్డారు. అప్పటికే వర్షానికి బాగా తడిసిన గోడ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో 25 మంది చనిపోయారు. మృతుల్లో 11 మంది పురుషులు, 7 మహిళలతో పాటు పలువురు చిన్నారులు ఉన్నారు. ప్రమాదంపై రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ కు వ్యతిరేకంగా ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ముట్టడించారు. ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. పెద్దపెట్టిన నినాదాలు చేస్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈవీఎంలకు వ్యతిరేకంగా మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో కూడా ఆందోళనలు వెల్లువెత్తుతున్నట్లు ఆమ్ ఆద్మీ నేతలు తెలిపారు. ఈవీఎంల ట్యాంపరింగ్ పై అన్ని రాజకీయ పక్షాలతో ఒక కమిటీని వేయాలని ఆప్ డిమాండ్ చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే సర్కార్ పారదర్శకంగా వ్యవహరించాలని అంటోంది ఆప్. అస్వస్థతకు గురైన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరికొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండక తప్పదని వైద్యులు అంటున్నారు. కల్తీ ఆహారం కారణంగా అస్వస్థతకు గురైన ఆమె గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం సోనియా ఆరోగ్యం నిలకడగానే ఉందని, బాగానే కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆమె ఆరోగ్యానికి వచ్చిన ముప్పేమీ లేదని గంగారాం ఆసుపత్రి చైర్మన్ డిఎస్ రాణా తెలిపారు. 2 రోజుల తర్వాత ఎప్పుడు డిశ్చార్జ్ చేసేది ప్రకటిస్తామన్నారు. జనసేనతో కలిసి పనిచేయడంపై సిపిఎం దృష్టి పెట్టింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సమావేశమయ్యారు. జనసేనతో కలిసి పనిచేయడంపై రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రకటించారు. నిన్న ఆయన ప్రకటన చేసిన మరుసటి రోజే పవన్ కళ్యాణ్, సిపిఎం నేతలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ తో జాతీయ రాజకీయాలు, ప్రత్యామ్నాయ విధానాలపై తమ్మినేని చర్చించారు. నేనేంటంటే ఇదే సమస్య ఈరోజు ప్రజలు కొత్తగా వచ్చి అక్కడ నివసించట్లేదు. చాలా దశాబ్దాల నుంచి చేస్తాం. ఈరోజు తెలంగాణ ఉద్యమం అంతా దానికి అది అక్కడే మన గుండె అక్కడే ఉంది. అలాంటిది ఈరోజు దాన్ని ఎలా తీసేస్తాం? ఈరోజు తెలంగాణ వచ్చింది అంటేనే దాని ధర్నా చౌక్ ఉండటం వల్ల అలాంటి ధర్నా చౌక్ని తీసేయడం తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ మనం తెచ్చుకున్న దానికి ఆవిర్భావానికి దానికి అది సరైన విధానం కాదు. అలాగే ధర్నా చౌక్ అనేది కొన్ని దశాబ్దాలుగా అది ప్రజల తాలూకు నిరసనని చెప్పడానికి అది ఒక గొప్ప వేదిక. అలాంటి దాన్ని ఈరోజు నేను చేయడం దానివల్ల ఏమైపోతుంటే వాళ్ళకి బాధలు చెప్పుకునేయడానికి దూరం అయిపోయింది. అది ధర్నా చెప్పాలి, ధర్నాని వాళ్ళు ప్రదర్శించాలంటే ఏదైనా సరే శాంతియుతంగా ఒక ధర్నాన్ని చెప్పదలుచుకుంటే, శాంతియుతంగా ఒక ధర్నాన్ని నిర్వహించదలుచుకుంటే అలాంటి దాన్ని కాదని చెప్పి దూరంగా పెట్టడం ఇది ప్రజాస్వామ్యానికి సరైన పద్ధతి కాదని చెప్పి దానికి నేను
జనసేన పార్టీ తరఫున తెలంగాణ ప్రజా సంఘాలకి, సిపిఎం పార్టీకి, సిపిఐ పార్టీకి, అలా మిగతా ప్రజా సంఘాలు గద్దరుగా నిర్వహిస్తున్న పార్టీలన్నిటికీ వాళ్ళు 15వ తారీఖున రేపు చేయబోతున్న రీక్లెయిమింగ్ ధర్నా చౌక్కి నేను జనసేన పార్టీ తరఫున మద్దతు తెలుపుతాను. అలాగే ప్రధాని మోదీని వైసీపీ అధినేత జగన్ కలిస్తే ఎన్డీఏలో కలిసిపోయినట్లేనా అని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. జగన్ ప్రధానిని కలిస్తే టీడీపీ తట్టుకోలేకపోతోందని విమర్శించారు. జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఆయనపై తప్పుడు విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు రోజా. మోడీ గారిని ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్ గారు కలిస్తే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎందుకింత ఉలికిపాటని నేను అడుగుతున్నాను. కేసులు అనేటివి కోర్టులు చూసుకుంటే, ప్రజల సమస్యలు అనేటివి అధికారంలో ఉన్న నాయకులు చూసుకోవాల్సిన పని, ప్రతిపక్ష నాయకులు బాధ్యతగా వాటిని గుర్తు చేయాల్సిన పని. జగన్ అన్న ఈరోజు మోడీ చేతికి 2 లక్షల కోట్ల చంద్రబాబు నాయుడు అవినీతి ఆధారాలు ఇచ్చాడు అన్న విషయం తెలియగానే చంద్రబాబు నాయుడు అమెరికాలో అంతటి చల్లని వాతావరణంలో ఉంటున్నా కూడా ఈరోజు పిచ్చెక్కిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇక్కడున్న తన మంత్రుల్ని ఉసిగొల్పి ఇలా మాట్లాడిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. తెలంగాణలో బీజేపీ బలపడాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తోందో ఇటు ఏపీ కాంగ్రెస్ కూడా అలాంటి విశ్వ ప్రయత్నాలే చేస్తోంది. పార్టీ చీఫ్ రఘువీర సారథ్యంలో తాజాగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అయితే ఇది టీడీపీ వాళ్ళలా కాకుండా స్వచ్ఛంగా, అచ్చంగా జరగాలని పార్టీ శ్రేణులకు సూచించారు ఆయన. 2014 తర్వాత ఏపీలో కనిపించకుండా పోయిన కాంగ్రెస్ ను 2019 నాటికి మళ్లీ గాడిలో పెట్టాలనుకుంటోంది ఏపీసీసీ. దానికోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదలడం లేదు. ఇప్పటికే సీఎం అభ్యర్థిగా రఘువీరారెడ్డిని ప్రకటించిన తరువాత ఆ పార్టీ చురుకుగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే తాజాగా మెంబర్షిప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇది ఒక పెద్ద ఛాలెంజ్ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, నాయకుడికి. కేవలం 1 వారంలోనే మేము మెంబర్షిప్ తీసుకున్నాం. నెలలు, సంవత్సరాల తరబడి మేము చేయడం లేదు. కేవలం 1 వీక్ మా మెంబర్షిప్ నిఖార్స్ అయినటువంటి మెంబర్షిప్. సంఖ్య ఎంత అనేది కాదు, గంగ గోపాలు గరిటెడైనను చాలు అన్నట్టు దీన్ని భుజం కాసి మళ్ళీ మధ్యలో వదిలేటువంటి వాళ్ళు కాకుండా ప్రతి బూత్లో సభ్యత్వం చేయడమే లక్ష్యం. కానీ ఇన్ని లక్షలు, అన్ని లక్షలు లోకేష్ సభ్యత్వం కాదు. ఇది తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారి సభ్యత్వం కాదు. ఇది అటువంటి మెంబర్షిప్ కాదు కాంగ్రెస్ పార్టీ. గతంలో ఎప్పుడూ ఇంత బలహీనంగా లేనప్పుడు కూడా నిలబడ్డారు కాంగ్రెస్ పార్టీ. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ నుంచి హకీంపేట్ ఎయిర్పోర్ట్ వరకు ఫ్లైఓవర్ నిర్మాణానికి లైన్ క్లియర్ అవుతోంది. కేంద్ర ఆర్థిక, రక్షణ శాఖల మంత్రి అరుణ్ జైట్లీని టీఆర్ఎస్ ఎంపీలు కలుసుకున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం కంటోన్మెంట్ రోడ్ నుంచి వెళుతుంది కనుక రక్షణ శాఖ భూములు 100 ఎకరాలు ఇప్పించాలని జైట్లీని ఎంపీలు కోరారు. తమ విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు ఎంపీలు వినోద్, జితేందర్ రెడ్డి. హైదరాబాద్లో కంటోన్మెంట్ ఏరియాలో డిఫెన్స్ వాళ్ళు కంటోన్మెంట్ రోడ్ను క్లోజ్ చేయడం జరిగింది. 35,000 జనాభా ఉన్న ఆ రోడ్డును అకస్మాత్తుగా వీళ్ళు క్లోజ్ చేయడం దానిని చాలా సీరియస్గా వాళ్ళ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. అందుకు మేము ఆల్రెడీ డిఫెన్స్కు చెప్పడం జరిగింది. ఒక ఆల్టర్నేటివ్ రోడ్స్ ఎప్పటిదాకా అయితే మేము స్థాపించామో అప్పటిదాకా మీరు దీన్ని క్లోజ్ చేయడానికి వీలు లేదని చెప్పడం జరిగింది. జూబ్లీ బస్ స్టాండ్ నుంచి కరీంనగర్ రాజీవ్ రహదారి మీదకి ఒక ఫ్లైఓవర్ అనే దాన్ని వేయడానికి ఆ రోడ్ వేస్తే 8 డిస్ట్రిక్ట్స్లకు రోడ్ ఈజీగా అవుతుంది. నరసింహరావు ఫ్లైఓవర్ ఎయిర్పోర్ట్కి ఏ విధంగా అయితే మరి హైదరాబాద్లో ఉందో నగరంలో, అదేవిధంగా ఇటువైపు కూడా హైదరాబాద్లో జూబ్లీ బస్ స్టాండ్ నుండి మరి రాజీవ్ రహదారి అక్కడ ఇక్కడ మన హకీంపేట ఎయిర్పోర్ట్ దాకా ఫ్లైఓవర్ ఉండాలని చెప్పి అడిగితే అరుణ్ జైట్లీ గారు సానుకూలంగా స్పందించారు. ఆ భూమి మరి కంటోన్మెంట్ అధికారులతో మాట్లాడి మాకు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పిస్తామని చెప్పి. ఖమ్మం మిర్చి మార్కెట్ పై దాడి కేసులో అరెస్ట్ అయిన రైతులకు బెయిల్ లభించింది. అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్న 10 మంది రైతులను ఇవాళ కోర్టుకు హాజరుపరిచారు పోలీసులు. వారిని విచారించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే రైతులకు సంఖ్యలు వేసి తీసుకురావడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి.
తెలంగాణలో రేపు నిర్వహించనున్న ఎంసెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పరీక్షలకు 2,20,000 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 400 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో తెలంగాణలో 353, ఏపీలో 47 ఉన్నాయి. ఈసారి ఇంజనీరింగ్, అగ్రికల్చర్కు దరఖాస్తుల సంఖ్య బాగా తగ్గిందని అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు అగ్రికల్చర్ పరీక్ష జరగనుండగా 1 నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు చెబుతున్నారు. ₹10 నాణాలపై కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. పుకార్లతో జనాలు ₹10 నాణాలు తీసుకునేందుకు నిరాకరిస్తుండగా ఇప్పుడు బ్యాంకులు కూడా అదే బాట పట్టాయి. ఓవైపు ఆర్బీఐ అధికారులు 10 నాణాలు చెల్లుతున్నాయంటూ చెబుతున్నా బ్యాంక్ అధికారులే కాయిన్స్ తీసుకునేందుకు నిరాకరించడంపై మండిపడ్డాడు ఓ ఖాతాదారుడు. సిద్దిపేటలో ₹10 నాణాలను తీసుకునేందుకు యూనియన్ బ్యాంక్ అధికారులు నిరాకరించడంతో ధర్నాకు దిగాడు. సిద్దిపేటకు చెందిన రమేష్ భరత్ నగర్లోని యూనియన్ బ్యాంక్లో ₹150,000 డిపాజిట్ చేసేందుకు వచ్చాడు. అయితే ఇందులో 12 ₹10 నాణాలు కూడా ఉన్నాయి. అయితే బ్యాంక్ సిబ్బంది ₹10 నాణాలు తీసుకునేందుకు నిరాకరించడంతో రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బ్యాంక్ ముందే ధర్నాకు దిగాడు. బ్యాంక్ అధికారుల తీరు వల్ల ₹10 నాణాలు చెల్లవన్న అపోహలు ఏర్పడుతూ ఉన్నాయి. పొంగూరు నిషిత్ నారాయణ అంత్యక్రియలు ముగిశాయి. తండ్రి నారాయణే కుమారుడి చితికి నిప్పు పెట్టారు. కన్న తండ్రే కొడుకు చితికి నిప్పంటించిన దృశ్యం మనసున్న ప్రతి ఒక్కరిని కలిచివేసింది. పెన్నా నది తీరంలో ప్రతి ఒక్కరి గుండెని బరువెక్కించింది. మంత్రి లోకేష్, డీజీపీ సాంబశివరావు ఇంకా పలువురు నేతలు, అధికారులు అంత్యక్రియలకు హాజరయ్యారు. అంత్యక్రియల అనంతరం మంత్రి నారాయణ తన కారులో వెళ్లిపోయారు. బరువెక్కిన గుండెతో వెళ్లిపోతున్న ఆయనకు బంధువులు, ఆప్తులు ధైర్యం చెప్పారు. కన్నీటితోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు నారాయణ. అంతకుముందు చింతారెడ్డిపాలెంలోని నారాయణ ఆసుపత్రి ప్రాంగణంలో నిషిత్ భౌతిక కాయాన్నించారు. కొడుకు పార్థివ దేహం చూసిన నారాయణ కన్నీరు మున్నీరయ్యారు. తెల్లవారుజామున 3:30కి మంత్రి నారాయణ లండన్ నుంచి నెల్లూరు చేరుకున్నారు. కుమారుడి పార్థివ దేహాన్ని చూసి ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. ఈ పరిస్థితి ఎవ్వరికీ రావద్దంటూ కంటతడి పెట్టారు. ఉదయం 9 గంటలకు నిషిత్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. చింతారెడ్డిపాలెం నుంచి పెన్నా నది తీరం వరకు అంతిమ యాత్ర కొనసాగింది. 11 కిలోమీటర్ల సాగిన యాత్రలో పెద్ద ఎత్తున బంధువులు, నారాయణ విద్యాసంస్థల సిబ్బంది, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. దారి పొడవునా నిషిత్కు కన్నీటి వీడ్కోలు పలికారు. నిషిత్ నారాయణతో పాటు రోడ్డు ప్రమాదంలో మరణించిన అతని స్నేహితుడు రవిచంద్ర అంత్యక్రియలు ప్రకాశం జిల్లా టంగుటూరులో ముగిశాయి. రవిచంద్ర సోదరి లేఖ అమెరికాలో వీసా ఇబ్బందులు తలెత్తడంతో రాలేకపోయారు. ఓవైపు చిన్న వయసులో తమ్ముడిని కోల్పోయిన లేఖ తన తమ్ముడి భౌతిక కాయాన్ని చివరిసారిగా చూసుకునేందుకు వీలు లేకుండా పోయిందన్న బాధ ఆ కుటుంబాన్ని మరింత క్షోభకు గురిచేసింది. 23 ఏళ్లకే నిండు 100 ఏళ్లు నిండిపోయాయంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రాజా రవిచంద్ర ఇటీవలే సింగపూర్లో BBA కోర్సు పూర్తి చేశాడు. సినిమాలపై ఆసక్తితో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా అనుభవం గడించేందుకు సినీ రంగంలో అడుగుపెట్టాడు. అయితే ఆ కోరిక తీరకుండానే అనుకోని రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బంధుమిత్రుల్ని తీవ్రంగా కలిచివేస్తోంది. రవిచంద్ర మృతదేహానికి కొండపి ఎమ్మెల్యే స్వామి, టీడీపీ నేతలు దామచర్ల సత్య, బెజవాడ వెంకటేశ్వర్లు, సర్పంచ్ బెల్లం జయంత్ బాబు, ఇతర వ్యాపార ప్రముఖులు నివాళులర్పించారు. సికింద్రాబాద్ సెంట్ ఆన్స్ స్కూల్ సమీపంలో ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో వచ్చిన కారు డివైడర్ ని ఢీకొట్టింది. అవతలి వైపు వెళ్తున్న స్విఫ్ట్ కార్ ని ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం దెబ్బతింది. ప్రమాదం జరిగిన సమయంలో స్విఫ్ట్ కార్లో రాయపురెడ్డి అనే వ్యక్తి 2 చిన్నారులతో కలిసి ప్రయాణిస్తున్నాడు. ప్రమాదంలో రాయపురెడ్డికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం గతంలో పంచగుట్ట ఫ్లైఓవర్ సమీపంలో జరిగిన ప్రమాదాన్ని తలపించింది. అప్పటి ఘటనలో చిన్నారి రమ్యతో పాటు ఆమె బాబాయి, తాతయ్య చనిపోయారు. అయితే అదృష్టవశాత్తు ఇవాల్టి ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం కాలేదు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న యువకుడిపై కేసు నమోదు చేశారు.
శ్రీశైలం ఆలయ పరిధిలోని గంటామఠంలో గుప్త నిధులు బయటపడ్డాయి. పురాతన కాలానికి చెందిన 2 బిందెలు, 2 కడియాలు, 30 పంచలోహ నాణాలు, 20 వరకు ఇత్తడి నాణాలను గుర్తించారు. జ్యోతిర్లింగ శక్తి పీఠమైన శ్రీశైలం మహాక్షేత్రంలో ఆలయ పరిధిలోని గంటామఠం శిథిలావస్థకు చేరుకుంది. గంటామఠాన్ని పునర్నిర్మాణం చేసే సమయంలో ఈ గుప్త నిధులు బయటపడ్డాయని చెబుతున్నారు అధికారులు. ప్రపంచంలోనే అత్యధిక బరువు గల పురుషుడు జువాన్ పెడ్రో ఫ్రాంకోకు ఆపరేషన్ విజయవంతమైంది. 600 కిలోల బరువున్న ఫ్రాంకోకి తొలి దఫా సర్జరీని విజయవంతంగా నిర్వహించారు మెక్సికో డాక్టర్లు. ప్రస్తుతం గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేసిన వైద్యులు మరో 6 నెలల్లో 2వ దఫా ఆపరేషన్ చేయనున్నారు. 2వ సర్జరీ పూర్తయ్యేకల్లా సగం బరువు తగ్గించాలన్న లక్ష్యం పెట్టుకున్నారు డాక్టర్లు. అత్యధిక బరువు గల పురుషుడిగా 2007లో రికార్డ్ మాన్యువల్ యూరైబ్ గతేడాది మరణించారు. ఇక ప్రస్తుతం ఆ రికార్డ్ 600 కేజీలున్న ఫ్రాంకో పేరు మీదైంది. మరోవైపు ఈజిప్టుకు చెందిన ఎమెన్ మహ్మద్ 500 కేజీల బరువుతో ప్రపంచంలోనే అత్యధిక బరువు ఉన్న మహిళగా గుర్తింపు పొందింది. ఆమెను ప్రత్యేక విమానంలో ముంబైకి తీసుకొచ్చి 2 నెలల పాటు చికిత్స అందించారు. చికిత్స అనంతరం ఎమెన్ బరువు 177 కేజీలకు తగ్గిపోయింది. ఇటీవల డిశ్చార్జ్ అయిన ఎమెన్ అబుదాబిలో చికిత్స పొందుతోంది. ప్రపంచంలోనే అతి ఎత్తైన వంతెన ఐఫిల్ టవర్ను మించిన ఎత్తైన బ్రిడ్జ్ ఎక్కడ కాదు, మన భారతదేశంలోనే. అది కూడా అందాల కాశ్మీర్లో అబ్బురపరచబోతోంది. ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెనను చినాబ్ నదిపై ఎత్తులో నిర్మిస్తున్నారు. 359 మీటర్ల ఎత్తైన బ్రిడ్జ్ ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తైనది. 2 కొండలను కలుపుతూ ఈ వంతెన నిర్మిస్తున్నారు. 2019లో పూర్తయ్యే ఈ బ్రిడ్జ్ బక్కల్, కత్రా, కౌరీను కలుపుతోంది. కాశ్మీర్ వాతావరణాన్ని పరిగణలోకి తీసుకుని -20 డిగ్రీల ఉష్ణోగ్రతను, గంటకు 260 కిలోమీటర్ల గాలి వేగాన్ని తట్టుకునేలా వంతెనను నిర్మిస్తున్నారు. అంతేకాదు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో రైలు దూసుకు వెళ్లేందుకు వీలుగా రూపొందిస్తున్నారు. ఉగ్ర ముప్పు ఉన్న కాశ్మీర్లో పేలుళ్లను తట్టుకునేలా ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. వంతెన నిర్మాణం కోసం 24,000 టన్నుల ఉక్కును వినియోగిస్తున్నారు. వంతెన నిర్మాణం తరువాత తలెత్తే పలు సమస్యలపై నార్వే కేంద్రంగా పనిచేస్తున్న ఫోర్స్ టెక్నాలజీ ల్యాబొరేటరీ పలు పరీక్షలు నిర్వహించింది. గాలి వేగం, దాన్ని ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఇప్పటికే పరీక్షించింది. ఆ తరువాతే 260 కిలోమీటర్ల వేగాన్నైనా తట్టుకునేలా దీని నిర్మాణం చేపట్టారు. ఈ వంతెనకు భద్రత కల్పించేందుకు అనునిత్యం ఏరియల్ సర్వే సాగుతూనే ఉంటుంది. ఆన్లైన్ మానిటరింగ్, వార్నింగ్ సిస్టమ్ కూడా బ్రిడ్జ్ పై ఏర్పాటు చేశారు. బ్రిడ్జ్ పై రైల్వే లైన్తో పాటు పాదచారులు నడిచి వెళ్లేందుకు దారి, సైకిళ్లు వెళ్లడానికి మరో దారి ఉంటుంది. ఈ వంతెన నిర్మాణానికి 1100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇవి 24 గంటల వార్తలు. బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత ఈటీ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి టీవీ 9.